దేవునికి స్తోత్రం. ఈ దిన మార్గదర్శి అయిన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను. కీర్తన గ్రంథం 32:8. ప్రియా మార్గదర్శి అయిన దేవాదేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నత నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం నూతన కార్యాభివృద్ధిని, నూతన క్రియలు, నూతన మేలు జరిగించడానికి మన ప్రియ ప్రభు మనందరికీ ఒక గొప్ప మార్గదర్శిగా ఉన్నాడు. ప్రభు మనకి ఆశ్చర్యకరమైన కార్యములు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభు మనకు మార్గదర్శిగా ఉన్నాడు, ఆలోచనకర్తగా ఉన్నాడు. ఆయన అనుదినము మనకు బోధించుచున్నాడు. దేవుని బిడ్డలారా, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు చక్కని ఆలోచనలు చెప్పేదనని ఆ మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదములతో మనం నింపబడటానికి ప్రభు మనకిచ్చిన గొప్ప సర్వోన్నతమైన సంవత్సరంగా మనం గుర్తించి ఆయన నామానికి మహిమార్థంగా జీవిందాం. దావీదు చేసిన ప్రార్థనలు చూసి నుండి, నా కొండ నా కోట నీవే, నీ నామను బట్టి త్రావు చూపి నన్ను నడిపించమని దావీదు ప్రార్థిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతయు పరిశుద్ధాత్మ దేవుడు మన కొండ మన కోట, మనల్ని నడిపించగల గొప్ప దేవుడు ఆయనే గనక ఆయన తట్టు మనం చూద్దాం. మన యొక్క చేతులు ఆయన చేతిలో పెడదాం. ఆయన నిత్యం మనల్ని నడిపించగల అద్వితీయ దేవుడు. ఆయన అనగా సత్యస్వరూప ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తానంటున్నాడు ఆయన. అంతేకాదు, ఆత్మస్వరూపేగు ప్రభు మరుగైన మర్మములను, జరుగుపోవు సంగతులను తెలియచేయగల సర్వశక్తి సంపన్నుడైన నిజమైన మార్గదర్శుడగు ఆత్మస్వరూపేగు దేవుడు మనలో నివసించుండగా మనం దేనికి కూడా భయపడవలసిన పని లేదు. దేవుని బిడ్డలారా, భూ సంబంధమైన జీవితము మాత్రము కాదు, పరలోకము చేర్చబడు మార్గమును విషయంలో ప్రభు మనలను నడిపించున్నాడు. ఆయనే మార్గము, సత్యము, జీవమైన అద్వితీయ దేవుడైన క్రీస్తు నడిపించే మార్గమందు శాంతి సమాధానములు కలవు. అంతేకాదు, అది పరిశుద్ధ మార్గం. అందులో నడుచువారు త్రావు తప్పరు. దేవుని బిడ్డలారా, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపిత్రులు పోకూడని గొప్ప మార్గం. అది మహిమ కలిగిన మార్గం. అది సర్వోన్నత మార్గం. అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రావను తప్పక ఇందురు. దేవుని బిడ్డలారా, జయముగల దేవాదేవుని బిడ్డలారా, మనము ఎవరు అందులో నడిచినా ఆ పరిశుద్ధ మార్గంలో త్రావ తప్పక చక్కగా ముందుకు వెళ్ళగలరు. మనం జయముగల మార్గంలో, పరిశుద్ధ మార్గంలో, సర్వోన్నత మార్గంలో మనం నడిచినప్పుడు ఆ మహిమాస్వరూపుడు మన జీవితంలో జయ విజయం అనుగ్రహించగల గొప్ప దేవుడు. ఆ పరిశుద్ధ మార్గం మనం ఎంచుకుందాం. ఆ మహిమ కలిగిన మార్గం మనం ఎంచుకుందాం. ఆ సర్వోన్నత మార్గాన్ని మనం ఎంచుకుందాం. దేవాదేవుడు నీకు ఉపదేశం చేస్తాడు. నువ్వు నడవలసిన మంచి మార్గంలో నిన్ను నడిపిస్తాడు. నీ మీద దృష్టించి చక్కని ఆలోచనలు చెప్పి ఈ సంవత్సరం అంతా నేను నడిపించి, నేను బలపరిచి జయ విజయమని గురించి తన కృపాక్షాన్ని అనుగ్రహించగల అద్వితీయ దేవుడు. ఆయన నామానికి మహిమార్థంగా, మనకు ఆశీర్వాదకరంగా, ఆయన నామానికి మహిమార్థంగా, మనకి దీవెనకరంగా, ఆయన నామానికి మహిమార్థంగా, మనకు ఘనముగా ఉండటానికి ఈ సంవత్సరంలో ఆయనతో కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవదేవుని కృప మనతో నిలిచియుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ మార్గదర్శి పరమ తండ్రి, అయ్యా మా మార్గం మీరే, మా సత్యం మీరే, మా జీవం మీరే. అయ్యా మా ముందుండి మమ్మల్ని నిత్యము నడిపించండి, మా చేయి పట్టి నడిపించండి. ఈ సంవత్సరం జరుగుతుండగా మీ కార్యాలు నూతనపరచబడటానికి అయ్యా నీకు స్తోత్ర. నీతో మేము కొనసాగటానికి మీ కృపాక్షరం మాకు అనుగ్రహించి, మీ పరిశుద్ధాత్మ గొప్ప మీ కృపాతాకని మాకు అనుగ్రహించి, మాకు జయము విజయం అనుగ్రహించమని మా ప్రభును జాతరక్షుడు పరిశుద్ధుడని యేసుక్రీస్తు పరిశుద్ధుని ఈ ప్రార్థనకి సమర్పిస్తూ మీ పిల్లల్ని మమ్మల్ని అందరినీ దీవించమని వర్ధులు చేయమని అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.